పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా ప్రతి స్వచ్ఛంద సంస్థ సభ్యులు పౌరులు కృషి చేయాలని, ఓటు అనే వజ్రాయుధాన్ని తప్పక వినియోగించుకోవాలని సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ కోరారు. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి స్వచ్ఛంద సంస్థలతో తాను కలిసి నిర్వహిస్తున్న 30 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా 2వ రోజు హన్మకొండ సెయింట్ పీటర్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో కరెస్పాండెంట్ గోపు మత్యాస్ రెడ్డి, సునీత దంపతుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు పరికిపల్ల వేణులతో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లిదండ్రుల చేత మరియు కుటుంబ సభ్యులతో తప్పక ఓటు వేయిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. టీచర్లు విద్యార్థులకు ఈ విషయంపై అవగాహన కల్పించడం వారి బాధ్యతగా భావించి చిన్నారులను ప్రోత్సహించాలని కోరారు. In the parliament elections which are going to held on 13th May in this year. Thank you very much dear students and correspondent. Thank you very much sir. Okay, మీరు ప్లెడ్జ్ చేశారు. ఈ ప్లెడ్జ్ మర్చిపోవద్దు. 13th నాడు మీ పేరెంట్స్ ని, మీ నైబర్స్ ని, ఫోటోలు కల సెకండ్ నాకు సార్ ప్లీజ్ నీకు ఇస్తా కానీ మన ప్లెడ్జ్ చేయబడి సార్. సునీత మేడంకి కృతజ్ఞతలు. అలాగే సో యూ వోంట్ టేక్ మచ్ టైం, జస్ట్ 5 minutes విల్ ఫినిష్ అవర్ ప్రోగ్రామ్. కాస్టింగ్ ఓటు వేయడం చాలా ముఖ్యం. వచ్చే నెల 13వ తేదీ పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీకు ఓటు హక్కు లేదు. 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. అంటే 18 సంవత్సరాలు నిండిన మీ ఇంట్లో మీ అన్నలకు, అక్కలకు, మీ పేరెంట్స్కి, మీ గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ పేరెంట్స్కి, నైబర్స్కి అందరికీ ఓటు హక్కు ఉంటుంది. ఆ రోజు మీరు మీ పేరెంట్స్ తోటి ఒక ప్రామిస్ తీసుకోవాలి. ఈరోజు వెళ్ళగానే చేయాలి. ఆ ప్రామిస్ తీసుకోవాలి. ఏంటంటే ఆ రోజు మేము తప్పకుండా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేస్తాము అన్న వర్డ్ ఒకటి తీసుకోండి మీరు. ఓకే, మీరు ఏం చేస్తారు? ఈరోజు పేరెంట్స్కి వెళ్ళి 13వ తేదీ అంటే వచ్చే నెల 13వ తేదీ జరిగే ఎలక్షన్స్లలో మేము తప్పకుండా ఓటేస్తామన్న ప్రామిస్ తీసుకోండి. దట్ హెల్ప్ యు ఆర్ డూయింగ్ టు బిల్డ్ ఏ గుడ్ నేషన్, టు సెలెక్ట్ ఏ గుడ్ లీడర్. ఓకే, మీరు 18 years దాటాక అంటే ఈ స్కూల్ విడిచిపెట్టి ఇంటర్మీడియట్ అయిపోయాక మీకు ఓటు హక్కు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండిన మీ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ని కానీ మీ పేరెంట్స్ని కానీ తప్పకుండా ఓటు వేసే విధంగా మోటివేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓకే, మీరు చేస్తారా? ఓకే, వీళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్. Now request Mr. Venu sir a few words. Thank you, Mr. Garu.